ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం తినేడరా, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ యేసు వారు ఆవగింజంత చిన్న యొక్క విశ్వాసము, పిసురంత యొక్క విశ్వాసము, పెద్ద చెట్ల వంటి యొక్క సమస్యను, కొండల లాంటి యొక్క సమస్యలను ఇక్కడ పెకిలిస్తుందని ఇక్కడ యేసు వారు చెప్పలేదు. కానీ ఎదుగుతున్న యొక్క ఆవగింజ యొక్క విశ్వాసం ఉంటే మన పరిస్థితుల యొక్క లోకంలో మారిపోతాయి అని ఇక్కడ యేసు వారు ఇక్కడ చెప్పబడి ఉంటూ మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఈ యొక్క వచనంలో ఆవగింజ మిక్కిలి చిన్న విత్తనముగా ఇక్కడ కనబడటం మనం చూస్తూ ఉంటాము. కానీ అది మొలకటం ఆరంభిస్తే 10 నుండి 12 అడుగుల యొక్క ఎత్తుగల చుట్టుగా యొక్క లోకంలో ఎదుగుతుంది అని ఇక్కడ చెప్పబడి ఉంటూ మనం చూస్తూ ఉంటాం. ఆవగింజ యొక్క విత్తనమును చూసినప్పుడు ప్రతి ఒక్క పక్షి కూడా యొక్క లోకంలో చాలా ఇష్టంగా ఇక్కడ చూడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క ఆవగింజ యొక్క విత్తనము అది ఎదిగే కొన్ని ఒక పెద్ద చెట్టుగా యొక్క లోకంలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క పెద్ద యొక్క చెట్టు ఆ యొక్క పక్షుడికి ఇక్కడ నివాస స్థలముగా ఇక్కడ ఏర్పడటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతుంటాం. అందుకు ఈ యొక్క పక్షులు ఆ యొక్క ఆవగింజ యొక్క విత్తనాన్ని ఇక్కడ చూసినప్పుడు ఎంతో ఇక్కడ సంతోషించడం అనేది, ఇష్టపడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు కూడా మన యొక్క జీవితంలో గొప్ప కార్యాల యొక్క లోకంలో చేయాలి అంటే మనము కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఆవగింజ ఉన్నంత పరిమాణంలో పిసులంత యొక్క విశ్వాసాన్ని ఇక్కడ కలిగి ఉండాలని దేవుడు ఆశపడలేదు. కానీ ఈ ఆవగింజ ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటుందో మనము కూడా ఎదిగే విశ్వాసం కలిగి ఉండాలని ఆ యొక్క దేవుడి యొక్క దినాన నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఇక్కడ ఆశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇటువంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలని ఆ యొక్క దేవుడి యొక్క దినాన నీకు నాకు ఇక్కడ నేర్పించి వాడేవి ఇక్కడ ఉంటామని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. కనుక మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్య అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా మనం ఎదుర్కోవాలి అంటే మన జీవితంలో పిసులంతా ఆవగింజ యొక్క పరిమాణంలో ఉన్న యొక్క విశ్వాసం మన యొక్క జీవితంలో ఉపయోగపడదు. కానీ మనం ఆవగింజ ఎదిగేటువంటి విధానంలో మన యొక్క విశ్వాసం ఎదిగే కొలది మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసము ఎదిగే విశ్వాసము మనం కలిగి ఉంటే మన జీవితంలో కలిగే ప్రతి పరిస్థితులు కానీ, ప్రతి శ్రమలు కానీ, ప్రతి ఇబ్బందులు కానీ, ప్రతి పరిస్థితులు కానీ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక దినానికి దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న యొక్క మాటను మనం ఆలోచిస్తే, పిసునంతా ఆవగింజంత పరిమాణంలో మన యొక్క విశ్వాసము మన యొక్క జీవితంలో ఉపయోగపడదు. కానీ ఆవగింజ ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటుందో ఎదిగే విశ్వాసానికి దేవుడికి దినాన మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క దేవుడు కోరుకుంటున్న యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధిలో నీవు నేను కనుపరచగలుగుతున్నామా లేదనేది ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుందాము, పరిశీలన చేసుకుందాము.